హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ మనకి పర్సనల్ ఇండియన్ నేవీ నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ అయితే పోస్టులు అనేది ఉన్నాయి. సో మనకి ఫైర్ మ్యాన్స్, టోపేస్ అండ్ సిరేంజ్ ఆఫ్ లాస్కర్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మీకు ఏ నాలెడ్జ్ అనేది ఉండాలి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎంత శాలరీ ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా అనేది మీకు చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. సో అలా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మీకు ఏ జాబ్స్ కావాలో దాని పరంగా వీడియోస్ అనేది చేస్తుంటాము. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్ అండ్ ఇండియన్ నేవీ 2025 రిక్రూట్మెంట్ ఆఫ్ ద బోట్ క్రూ స్టాఫ్ ఇన్ ఇండియన్ నేవీ అనేది ఇచ్చారు. నోటిఫికేషన్ అనేది ఇదిలా ఇచ్చారు. సో అయితే ఇక్కడ మనకి ఇండియన్ నేవీ అని ఇచ్చారు కదా. ఫస్ట్ ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు. ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ బోట్ క్రా స్టాఫ్ క్లాసిఫైడ్ ద గ్రూప్ సి. ఇవి గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ కింద అయితే వస్తాయి. సో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇట్లాంటివి ఏంటంటే గెజిటేటెడ్ కింద వస్తుంది. గ్రూప్ సి ఏంటంటే నాన్ గెజిటేటెడ్ కింద అయితే వస్తాయి. సో ఇందులో మనకి నాన్ ఇండస్ట్రియల్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ త్రూ ఇండియన్ నేవీ వెబ్సైట్. ఇది వీళ్ళ యొక్క వెబ్సైటు. ఇదే వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో ఇవి పోస్టులు నేమ్స్, ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నార్మల్లీ విల్ హ్యావ్ టు సర్వ్ ద యూనిట్స్ అండర్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ వెస్ట్రన్ నేవీలు కమాండెంట్ అయితే ఇచ్చారు. సో ఇది అయితే ఇందులో ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే చూడండి ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. అలాగే ఏ కేటగిరీకి పే లెవెల్ ఎంత శాలరీ అనేది వస్తాయి అనేది అయితే చెప్పారు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చూడండి ఇవి పోస్టులు కదా. మనకి సిరాంజ్ ఆరు లాస్కర్స్ అనేది ఇచ్చారు. లాస్కర్స్ 1, అలాగే ఫైర్ మ్యాన్ బోట్ క్రా అనేది ఇచ్చారు. సో ఇవి పోస్టులు. ఈ పోస్టులు ఏంటంటే ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనకి సిరంజ్ లాస్కర్స్ టోటల్ 57 అయితే ఉన్నాయి. అండ్ లాస్కర్స్ అయితే 192 అయితే ఉన్నాయి. అండ్ ఫైర్ మ్యాన్ అయితే 73 ఉన్నాయి. అండ్ టోపాస్ ఉంటాయి కదా, అవి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మళ్ళీ వేరేగా వాళ్ళకైతే ఉన్నాయి. సో నార్మల్గా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికీ ఒకలా ఇచ్చారు వేకెన్సీ. అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ వీళ్ళందరికీ మళ్ళీ వేరేగా అనేది ఇక్కడ ఇచ్చారు వీళ్ళకి వేకెన్సీ. సో అది అయితే మనకి ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే ఏమి ఇచ్చారు. ఇవి పే లెవెల్ స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే 26K నుంచి 81K వరకు అనేది శాలరీ అనేది ఉంటుంది. విత్ గవర్నమెంట్ అలవెన్సెస్ అనేది ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఈ 2 వేకెన్సీస్కి ఏంటంటే వీళ్ళకి 18K నుంచి 60K వరకు అయితే శాలరీ అనేది పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయి. సో ఇది అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి సిరేంజ్ ఆఫ్ లాస్కర్స్ వచ్చేసరికి ఏంటంటే 10th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోర్డు. సో మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అది అండ్ టోపేస్ ఉంది కదా, వీటికైతే అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. సో నార్మల్గా ఏదైనా స్విమ్మింగ్ అనేది వచ్చి 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఫైర్ మ్యాన్కి కూడా నార్మల్గా మీకు 10th క్లాస్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఉండే పోస్టులు అన్నిటికీ కూడాను. సో మీకు ఇక్కడ అడిగేది ఒకటే, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి స్విమ్మింగ్లో అంటే నార్మల్గా మేల్ క్యాండిడేట్స్కి అయితే నార్మల్గా స్విమ్మింగ్ అనేది వచ్చి ఉంటుంది. సో ఆ స్విమ్మింగ్ అనేది వచ్చి ఉండాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఇంకా లాస్కర్స్ వీటికి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఈ పోస్టులకి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇది మినిమమ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై అయినా చేసుకోండి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
ఇక్కడ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎగ్జామ్ అనేది పెడతారు దీనికి. సో ఈ సింగిల్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఆఫ్టరు మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. హైట్, వెయిట్, చెస్ట్ ఇవంతా కూడా చెక్ చేస్తారు. అండ్ మీకు మెడికల్ కూడా చేస్తారు. సో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఒక్క సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా అంతా ఏం లేదు. ఓన్లీ సింగిల్ ఎగ్జామే. అయితే ఇందులో ఏమి ఇచ్చారు, జనరల్ ఇంటెలిజెన్సు, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్సు, నాలెడ్జ్ ఇన్ రిలివెంట్ ఫీల్డ్ అనేది ఇచ్చారు. సో ఇందులో మనకి ప్రతి ఒక్కటి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అయితే 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో అయితే మనకి అలాగే ఫర్ టోపెస్ వాళ్ళకి ఏంటంటే 40 మార్క్స్ అనేది ఉంటుంది. ఇవి మార్క్స్ అనేది డివైడ్ చేసి టోటల్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఓన్లీ 100 మార్క్సే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెన్సెస్ అనేది పెట్టారు. ఆ మార్క్స్ ఒకటి, ఈ మార్క్స్ ఒకటి ఇలా పెట్టారు. సో ఇవి మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి, SC ST వాళ్ళకి 5 years అనేది ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడి వాళ్ళకి 10 years, అలాగే ఓబీసీకి 13 years అలా ఇచ్చారు. ఈఎస్ఎం వాళ్ళకి పీరియడ్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ 3 years అనేది ఇచ్చారు. అండ్ డిసేబిలిటీ డిఫెన్స్ సర్వీస్ ఉంటారు కదా, వాళ్ళకి 3 years. అగ్నివీర్స్ ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా అగ్నివీర్స్లో జాయిన్ అయ్యి 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఇచ్చేస్తున్నారు. సో అంటే 4 years మాత్రమే వాళ్ళకి జాబ్. అగ్నివీర్స్ ఎవరైతే అగ్నివీర్స్ అనేది రీసెంట్గా జాయిన్ అయ్యి ఎవరైతే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఉంటారో, సో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏంటంటే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. సో అలా ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇచ్చారు. అంటే టాటూస్ కానీ ఇలాంటివంతా ఏం ఉండకూడదు. అలాగే మంచిగా హెల్త్ అనేది మంచిగా ఉండాలి. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ క్లోజింగ్ డేట్ అంటే ఎలా ఇచ్చారు, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏంటంటే మనకి ఈ మార్చి నెలలో రిలీజ్ చేశారు. ఈ మార్చి నెలలో 14th ఇలా రిలీజ్ చేశారు. సో 14th నుంచి 21 days లోపల ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి ఈ వీక్ అంటే ఈ ఏప్రిల్ 1st week అంటే 8th కానీ 7th లోపు 8th లోపు మీరు అప్లై అనేది చేసుకోవాలి. సో ఇది ఇక్కడైతే వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళ యొక్క మెయిల్కి కానీ ఈ ఫోన్ నెంబర్స్ కానీ వీటన్నిటికి మీరు మెయిల్ చేయొచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.